నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ యూనివర్సిటీల్లో అధ్యాపకుల ఖాళీల భర్తీ ఉన్నత విద్యా సమీక్షలో చంద్రబాబు ఆదేశం పాఠ్య ప్రణాళిక మార్పునకు నిపుణులతో కమిటీ నేడు ఏపీ వరద బాధితులకు నష్టపరిహారం 4 లక్షల మందికి 597 కోట్లు పంపిణీ చేయనున్న సీఎం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ హైదరాబాద్లో చెరువులు నాలాల ఆక్రమణలకు కళ్లెం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు గుర్తించాలన్న రేవంత్ రెడ్డి నేటి నుంచి మూసి పక్కన ఉండే పేదల వివరాల సేకరణ తెలంగాణలో నైపుణ్య శిక్షణ కోర్సు హైదరాబాద్లో నేడు ప్రారంభించిన ముఖ్యమంత్రి 10,000 మంది విద్యార్థులకు ఉచిత బోధన జమ్మూ కశ్మీర్లో రెండో విడత పోలింగ్ ప్రారంభం బరిలో ప్రధాన పార్టీల కీలక నేతలు 6 జిల్లాల సరిహద్దుల్లో నిఘా పెంపు బీరుట్పై మూడోసారి దాడి చేసిన ఇజ్రాయెల్ హెజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్ హతమైనట్లు ప్రకటన లెబనాన్లో 560కి పెరిగిన మృతుల సంఖ్య పశ్చిమాసియా ఉక్రెయిన్లో శాంతి సాధ్యమేనన్న బైడెన్ రష్యా యుద్ధంలో కీవ్కు అమెరికా మద్దతు ఉంటుందని వెల్లడి హింసకు ముగింపు పలకాలని మాస్కోకు సూచన ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలను ఒకే చట్టం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల మార్పుపై నిపుణులతో కమిటీ వేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యా విధానం గాడి తప్పిందన్న చంద్రబాబు రాజకీయ జోక్యం లేకుండా యూనివర్సిటీలో వీసీల నియామకం జరగాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కొత్త ప్రకటనలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. అధ్యాపకులు లేకపోతే నాణ్యమైన విద్య అందించలేమని గత కొన్నేళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించారన్నారు. సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనేక సమస్యల వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పడిపోయాయని, వాటిని సరిదిద్ది జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్లు సాధించే ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. మారుతున్న కాలంతో పాటు డిమాండ్కు అనుగుణంగా కోర్సులు, పాఠ్య ప్రణాళిక రూపొందించేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు దేశ విదేశాల్లో అధ్యయనం చేయాలని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీ స్నాతకోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఆధార్తో అనుసంధానం చేయడంతో పాటు వాటిని డిజీ లాకర్లో నవంబర్లోపు చేర్చాలన్నారు. విదేశీ యూనివర్సిటీల అనుసంధానంతో సంయుక్త డిగ్రీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్లుగా పారిశ్రామికవేత్తల్ని నియమించే విధానం అమలు చేయాలన్నారు. ఐఐఎం, ఐఐటీల్లో ఉన్న ఈ విధానాన్ని యూనివర్సిటీల్లో అమలు చేయాలని సూచించారు. కెరీర్ కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉన్నత విద్యను తిరిగి గాడిన పెట్టి మంచి ఫలితాలు సాధించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ వర్సిటీల్ని బలోపేతం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ప్రోత్సాహం ఇవ్వాలని చంద్రబాబు నిర్దేశించారు. తద్వారా విద్యారంగంలో అవకాశాలు పెరుగుతాయన్నారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, చిన్నచూపు కారణంగా ఉన్నత విద్య గాడి తప్పిందని సీఎం మండిపడ్డారు. యూనివర్సిటీల్ని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి వాటి ప్రతిష్టను దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు సమూలంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఉపకులపతుల నియామకం జరగాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యా ప్రమాణాలతో పాటు ఇతర అంశాలతో యూనివర్సిటీల ర్యాంకింగ్ కు 5 ఏళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాలన్నింటినీ ఒకే చట్టం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకరించారు. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. అమరావతిలో ఏర్పాటు చేయదలిచిన క్రీడా గ్రామం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులం మార్చాలని, అకాడమిక్ క్యాలెండర్ ముందుగా సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ పరిహారం అందించనుంది. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నష్టపరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాటు బుడమేరు వరదలకు విజయవాడలోని పలు ప్రాంతాల ముంపునకు గురై ప్రజలు నష్టపోయారు. 16 జిల్లాల్లో ఆస్తి, పంట నష్టం సంభవించింది. ఈ మేరకు బాధితులకు జరిగిన నష్టాన్ని మదింపు చేసిన ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్యాకేజీని ప్రకటించింది. దాదాపు 4 లక్షల మందికి ఆర్థిక సాయం అందించనుంది. విజయవాడ పరిధిలో 1,00,000 మంది బాధితులకు వరద సాయం ఇవ్వనుంది. దాదాపు 597 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. పాడైన వాహనాలకు బీమా చెల్లింపును ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైసీపీ పాలనలో తిరుమలలో జరిగిన అపచారాలు, లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం, ఇతర అక్రమాలు, అధికార దుర్వినియోగంపై దర్యాప్తు కోసం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ అధిపతిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొంతమంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లకు చోటు కల్పించనుంది. డీఐజీ గోపీనాథ్ జెట్టి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధిపతిగా పనిచేశారు. హర్షవర్ధన్ రాజుకు తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో సిట్లో వారి నియామకానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. సిట్ దర్యాప్తులో తేలాల్సిన అంశాలకు సంబంధించిన లిస్ట్ ఆఫ్ ద రిఫరెన్సెస్ వివరాలు సిద్ధం చేసిన ప్రభుత్వం వాటన్నింటితో అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. మూసిని ఆక్రమించిన పేదలకు 2 పడక గదుల ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి కలెక్టర్లు మూసి పక్కన నివాసం ఉంటున్న వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించనున్నారు. హైదరాబాద్లో చెరువులు, నాలాల పరిరక్షణ కోసం ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్ అదే సమయంలో పేద కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని సూచించింది. అర్హులైన పేదలకు 2 పడక గదుల ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయాలు చూపించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ లోపల ఉన్న జలాశయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే వారికి 2 పడక గదుల ఇళ్లు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 16,000 ఇళ్లు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాన్ని తొలగించి నిర్వాసితులకు పునరావాసం కింద 2 పడక గదుల ఇళ్లు ఇవ్వనున్నారు. 10,200 మంది నిర్వాసితుల్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ముందుగా మూసీ రివర్ బెడ్ లో ఉన్న 1,600 నిర్మాణాన్ని తొలగించి అక్కడ నివాసం ఉంటున్న వారిని తరలిస్తారు. మూసీ బఫర్ జోన్లో నివసిస్తున్న వారికి భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ ఖర్చులతో పాటు పట్టా ఉంటే భూమి విలువ చెల్లించడంతో పాటు 2 పడక గదుల ఇంటిని ఇవ్వనుంది. నిర్వాసితుల్ని సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికార బృందాలు ఇవాళ్టి నుంచి నిర్వాసితుల ఇళ్లకు వెళ్లి వారికి ఎక్కడెక్కడ 2 పడక గదుల ఇళ్లు కేటాయించారో వివరిస్తారు. మూసీ రివర్ బెడ్ నుంచి తరలించేందుకు వారిని ఒప్పిస్తారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లో చెరువులు, నాలాలు, మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందేనన్న సీఎం అక్కడ నివసించే పేద కుటుంబాలు వీధిన పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. అర్హులైన పేద కుటుంబాలకు 2 పడక గదుల ఇళ్లు కేటాయించారని లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపారని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టారని అధికారులకు స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని జలాశయాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలన్నారు. నగరంలోని ప్రతి చెరువు, నాలాల ఆక్రమణ వివరాలు సేకరించి నివేదికను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ ద్వారా నష్టపోతున్న రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ బాధితులు హైదరాబాద్లో కలిసిన సందర్భంగా ఈ మేరకు భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులెవరూ తమ డిమాండ్లను పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. RRR బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తుందని హరీష్ రావు చెప్పారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. రిజర్వేషన్ల పెంపునకు 9 నెలలుగా అనేక నిరసనలు చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమం బలోపేతం చేయడానికి అడ్డంకులు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు పార్టీలకు అతీతంగా మరోసారి ఉద్యమించాలని నిర్ణయించుకున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు.
స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ గత 3 నెలలుగా మేము బలమైన ఉద్యమాన్ని నిర్మించాము. అది గ్రామ స్థాయి వరకు వెళ్ళింది. ఈ ఉద్యమాన్ని రకరకాలుగా డైవర్ట్ చేయడానికి కొందరు వ్యక్తులు, సంస్థలు, పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలి. కేంద్ర అన్ని ప్రభుత్వాలను తల దించాలి, తల వంచాలి. చాలా పార్టీలు, ప్రభుత్వాలు నన్ను రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ఇది ఒక అవరోధంగా, అడ్డంకిగా మారింది. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాంకేతిక అంశాలపై విచారణను ఓ కొలిక్కి తీసుకొచ్చిన కాళేశ్వరం కమిషన్ ఆర్థికపరమైన విషయాలపై దృష్టి సారించనుంది. కాళేశ్వరం కార్పొరేషన్ అకౌంట్స్ అధికారులను జస్టిస్ పిసి ఘోష్ ఇవాళ ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్కు ఎండీగా ఉన్న ఈఎన్సీ హరిరామ్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఫణిభూషణ్ శర్మ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పద్మావతి, ఇతర కార్పొరేషన్ అధికారులు కమిషన్ ముందు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు, వాటి చెల్లింపులు తదితర అంశాలపై కమిషన్ ఆరా తీయనుంది. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల 2వ విడత పోలింగ్ కాసేపటి క్రితం మొదలైంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గామ్, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసీ జిల్లాలో 26 స్థానాలకు ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 25,78,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్లో 61.38% ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది చివరి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విద్యార్థులకు బీఎఫ్ఎస్ఐ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి కొలువులు కల్పించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. ప్రత్యేకంగా మైనర్ డిగ్రీ కోర్సులను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణలోని 38 కాలేజీల్లో ఈ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఏటికేడు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నా నిరుద్యోగ సమస్య మాత్రం తగ్గడం లేదు. అందుకు నైపుణ్యలేవి ప్రధాన లోపంగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఆ సమస్యను అధిగమించేందుకు నడుం బిగించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసులు, ఇన్సూరెన్స్ రంగాల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మైనర్ డిగ్రీ కోర్సులకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఈ కోర్సులను ప్రారంభిస్తారు. తెలంగాణలోని 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. బీఎఫ్ఎస్ఐ సెక్టార్ కోర్సుల్లో శిక్షణ అందించేందుకు హైదరాబాద్ లో 12 డిగ్రీ కాలేజీలు ఎంపికయ్యాయి. వాటిలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, భవన్స్ డిగ్రీ కాలేజీ, సిటీ కాలేజ్, నిజాం కాలేజీ, సెయింట్ ఆన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ పిఎస్ఎక్స్ కళాశాలలు, ఆర్బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ, బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. జిల్లాల్లో హన్మకొండ పింగళి ప్రభుత్వ కళాశాల, ఖమ్మంలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల, మహబూబ్ నగర్ లో ఎంవీఎస్ కాలేజీ, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ, నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఎంపిక చేసిన 18 కాలేజీల్లో 10 జేఎన్టీయూ అనుబంధ, 6 ఓయూ కళాశాలలతో పాటు ఆర్జీయూకేటీ, వరంగల్ కిడ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో జేఎన్టీయూహెచ్ తో పాటు ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ, సిబిఐటి, బీవీఆర్ఐటి, నారాయణమ్మ, గోకరాజ్ గంగరాజు కళాశాలల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. 5,000 మంది ఇంజనీరింగ్ 2-3 ఏడాది విద్యార్థులతో పాటు మరో 5,000 మంది డిగ్రీ విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా కళాశాలలను ఎంపిక చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మైనర్ డిగ్రీలో శిక్షణ పొందనున్న విద్యార్థుల వివరాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్లో పెట్టనుంది. అందులో విద్యార్థుల బయోడేటా, కాలేజీ విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవం తదితర అంశాలు ఉంటాయి. ఫలితంగా బీఎఫ్ఎస్ఐ రంగ సంస్థలు ఆ పోర్టల్ ద్వారా విద్యార్థులను నేరుగా ఇంటర్వ్యూ చేసేందుకు వీలవుతుంది. ఈ మైనర్ డిగ్రీ కోర్సు కోసం ఎక్విప్ అనే సంస్థ 2.5 కోట్లు ఆర్థిక సాయం చేయనుండగా మిగతా మొత్తాన్ని సిఎస్ఐఆర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం సమకూర్చనుంది.
తెలంగాణలో రేపటి నుంచి కన్వీనర్ కోట ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే 16,679 మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజనల్ జాబితాను కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ సాయంత్రం 5 గంటలలోపు చెప్పాలని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర్ రెడ్డి సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం గురువారం తుది మెరిట్ లిస్టు విడుదల చేయనున్నట్టు చెప్పారు. అదే రోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఉపకులపతి సూచించారు. అమరావతి నిర్మాణానికి నిధులిచ్చి ఆదుకోవాలని రాజధాని రైతులు, అమరావతి ఐకాసార్ నేతలు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులను కోరారు. మంగళవారం తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయంలో వారితో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఒక స్థిరమైన రాజధాని ఉండాలన్న రైతులు, విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రాజధానిని విచ్ఛిన్నం చేశారని రైతులు మండిపడ్డారు. న్యాయం కోసం నిరసన చేసిన తమపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారంటూ అప్పటి పరిస్థితులను దృశ్యరూపకంగా వివరించారు. అమరావతి ముంపు ప్రాంతమని, నీళ్లు ఉన్నాయని, కొంతమంది చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని రైతులు సూచించారు. బ్యాంకులు రుణాలిస్తే సీఎం చంద్రబాబు సారథ్యంలో అమరావతి శరవేగంగా నిర్మాణం జరిగి ఏపీ తిరిగి ప్రగతి పథంలో పయనిస్తుందని భావిస్తున్నట్లు రైతులు చెప్పారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులతోనూ సమావేశమయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వికేంద్రీకరణ విధానంలో కొనుగోలు జరపాలన్న ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఈ పంట, ఈ కేవైసీ ద్వారా రైతులు, కౌలు రైతుల వివరాలతో ధాన్యం కొనుగోలు చేయాలని పేర్కొంది. ఆధార్ అనుసంధానంతో ఈ పంట, ఈ కేవైసీ ద్వారా రైతుల ఖాతాలోకి ధాన్యం డబ్బు జమ చేయాలని ఆదేశించింది. పౌర సరఫరాల శాఖ, మార్కెట్ సంస్థలు రాష్ట్ర స్థాయి ధాన్యం కొనుగోళ్లకు నోడల్ సంస్థలుగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ధాన్యం సేకరణ పోర్టల్లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కామన్ వెరైటీ క్వింటాకు 2,300, గ్రేడ్ ఏ రకానికి 2,320 చొప్పున చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ ఖరీఫ్ సీజన్కు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. సేకరణ సహా మిల్లింగ్ ఆపరేషన్లను పర్యవేక్షించాలని కలెక్టర్లు, జేసీలను ఆదేశించింది. వైసీపీ కార్యకర్తల వ్యవహరిస్తున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మిని ఏపీ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. ఆగస్టు 25న పదవీకాలం ముగిసినందున ఆమె అధికారాలను, కార్యాలయంలోని ఛాంబర్ను సీజ్ చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి మెమో జారీ చేశారు. వెంకటలక్ష్మి పదవీకాలం ముగిసిందని మహిళా శిశు సంక్షేమ శాఖ పేర్కొంటుండగా, వైకాపా ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ప్రకారం ఇంకా 1.5 ఏళ్ల కాలపరిమితి ఉందని ఆమె భీష్మించారు. కార్యాలయాన్ని వీడేందుకు ససేమిరా అన్నారు. న్యాయశాఖ, అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా కమిషన్ చట్టం ప్రకారం వెంకటలక్ష్మి పదవీకాలం ముగిసినట్టు నిర్ధారించుకున్న తర్వాత ఆమె అధికారాలను సీజ్ చేస్తూ మెమో జారీ చేసింది. ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి సీఎం సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ₹1 చెక్కుని అందించింది. జేఎస్ ఇన్ఫ్రా, హైదరాబాద్ కిమ్స్ ప్రతినిధులు చెరో ₹1 చెక్కుని సీఎంకు అందజేశారు. కైకలూరు నియోజకవర్గ మత్స్యకారుల కుటుంబాలు ఇచ్చిన 95 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చంద్రబాబుకు అందించారు. ఏపీఎస్సీ డెమోక్రటిక్ సభ్యులు 82, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ 40, కోఫుడ్స్ ప్రాసెసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి 10 లక్షల ఆర్థిక సాయం చేశారు. సిటీ సిరి డిజిటల్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, కేబుల్ టీవీ ఎంఎస్ఓలు 15 లక్షలు, నెల్లూరు మత్స్యకారులు 15 లక్షలు ఇచ్చారు. కర్ణాటక తెలుగు ప్రజాసమితి అధ్యక్షుడు బొందు రామస్వామి కుటుంబం, అమరావతి బహుజన ఐకాసా అధ్యక్షుడు బాలకోటయ్యతో కలిసి సీఎంకు ₹3 లక్షల డీడీని అందించారు. మరికొంతమంది దాతలు తోచినంత సాయం చేశారు. పారా ఒలింపిక్స్ కాంస్య పథక విజేత దీప్తికి ₹1, ఆమె కోచ్ రమేష్కు 10 లక్షల చెక్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరపున సీఎం రేవంత్ రెడ్డి అందించారు. తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చే క్రీడాకారులను గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. క్రీడలకు పెద్దపీట వేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అటు కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ మొగలయ్యకు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. హయత్ నగర్లో 600 చదరపు గజాల స్థలానికి సంబంధించిన దస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు అందజేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కార్మికురాలి కుటుంబం అవయవ దానం ప్రాధాన్యతను చాటింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వివాహిత అనిత అవయవాలను దానం చేసేందుకు ఆమె భర్త అంగీకరించారు.
పటాన్చెరులోని గ్రౌండ్ ఫ్లోర్లో బాధితురాలు కాంట్రాక్ట్ కార్మికురాలుగా పనిచేసింది. పనికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు అవయవదానం చేసేందుకు ఆమె భర్త అంగీకరించారు. అనితకు 13 ఏళ్లలోపు 2 సంతానమున్నారు. లెబనాన్పై జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన క్షిపణులు రాకెట్ల విభాగం కమాండర్ ఇబ్రహీం కుబైసి మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడిలో చనిపోయిన వారి సంఖ్య 560కి పెరిగింది. సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఐక్యరాజ్యసమితి శరణార్థుల కమిషనర్ కార్యాలయ ఉద్యోగిని ఆమె కుమారుడు చనిపోయినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత 4 రోజులుగా హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల్ని ఉధృతం చేసింది. యుద్ధ విమానాలు, రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడింది. కేవలం క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. హెజ్బొల్లా సైనిక స్థావరాలపై దాడులు చేశామన్న ఇజ్రాయెల్ ప్రకటనను లెబనాన్ ప్రజలు ఖండించారు. పౌర నివాసాల లక్ష్యంగా దాడులు చేస్తుండటంతో తమ ఆవాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో దక్షిణ లెబనాన్ నుంచి వేలాది మంది కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నిర్వాసితులైన వారు బెయిరూట్, సిడాన్ నగరాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. హోటళ్లన్నీ నిండిపోయాయి. మరికొందరు పార్కులు, బీచ్లను ఆశ్రయించారు. ఎక్కడ ఆశ్రయం దొరకని వారు కార్లలోనే నిద్రించారు. ఆహారం, సరైన వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్ పశ్చిమాసియాలో శాంతి స్థాపన సాధ్యమేనని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి 79వ వార్షిక సర్వప్రతినిధి సభలో అమెరికా అధ్యక్షుడిగా చివరి ప్రసంగం చేసిన ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై తలపెట్టిన యుద్ధం విఫలమైందన్నారు. ఉక్రెయిన్ ఇప్పటికీ స్వేచ్ఛగా ఉందన్న బైడెన్ రష్యా దండయాత్ర నేపథ్యంలో కీవ్కు అమెరికాతో పాటు మిత్రపక్షాల మద్దతు కొనసాగుతుందని తేల్చెప్పారు. పూర్తిస్థాయి యుద్ధం ఎవరికీ ఉపయోగకరం కాదని చెప్పారు. హింసను పెంచుకుంటూ పోవడం కన్నా దౌత్యపరమైన పరిష్కారమే శాంతికి మార్గమని పేర్కొన్నారు. సుడాన్లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయి. పశ్చిమ రాజస్థాన్, కచ్ నుంచి నైరుతి రుతుపవనాలు ఈ నెల 23న తిరుగు ప్రయాణం మొదలుపెట్టినట్లు వాతావరణ విభాగం తెలిపింది. నైరుతి కారణంగా దేశవ్యాప్తంగా 5% అదనంగా వర్షాలు కురిసిన మొత్తం 36 వాతావరణ ఉప విభాగాల్లో 5 లోటు వర్షపాతం నమోదైంది. ఉపసంహరణ సమయంలో నైరుతి ప్రభావంతో అనేక ప్రాంతాలు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.